ఈరోజు మనం మెజ్జాన్ ఫోర్ట్ గురించి అయితే కొన్ని ఆసక్తికరమైన విషయాలు అయితే తెలుసుకుందాం. ఈ మెజ్జాన్ ఫోర్ట్ అనేది ఉత్తర కర్ణాటకలో మన అందరికీ తెలిసినటువంటి ప్లేస్ గోకర్ణ నుంచి 22 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది. ఇప్పుడు మీకు ఆ కోటలోని ఎంట్రన్స్ విజువల్స్ అయితే మీరు చూడొచ్చు. ఇక్కడ మనం గమనిస్తే ఈ స్ట్రక్చర్ అంతా కూడా ఇక్కడ దొరికేటటువంటి జెమ్మిటిక అంటారు దీన్ని. ఈ జెమ్మిటిక అనేటివి భూమి నుంచి కట్ చేసి తీస్తారు. మొత్తం స్ట్రక్చర్ అంతా కూడా దాంతోనే కట్టబడింది. ఈ ప్లేస్ అనేది ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ, యూట్యూబర్స్ కానీ, ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ తీసుకునే వాళ్ళకి కానీ, లేదా మంచిగా ఫొటోస్ తీసుకోవాలనుకునే వాళ్ళకి కానీ చాలా మంచి మంచి లొకేషన్స్ అయితే ఈ ఫోర్ట్లో ఉన్నాయి. మేము వెళ్ళినప్పుడు మొత్తం వర్షం పడుతుంది, అందువల్ల ఇక్కడంతా కూడా అందరూ రెయిన్ కోట్లు వేసుకుని ఉన్నారు. దానివల్ల నేను చాలా వరకు దీంట్లో కవర్ చేయలేకపోయాను, కానీ చాలా మంచి లొకేషన్స్ అయితే దీంట్లో ఉన్నాయి. ఇక పురావస్తు శాఖ తెలిపిన దాని ఆధారంగా అయితే ఈ కోట అనేది 16th సెంచరీలో నిర్మించి ఉండొచ్చని వాళ్ళు తెలుపుతున్నారు. ఇక ఈ కోట అయితే విజయనగర సామ్రాజ్యం కిందకైతే వస్తుందని మనకి చరిత్ర అయితే తెలుపుతుంది. ఇక ఆ టైంలో ఇక్కడైతే రాణి చెన్నభైరాదేవి, ఈ పేరు మనకి చాలామందికి ఐడియా లేదు, కానీ ఈ పేరు మాత్రం మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఒక ఇండియన్ లేడీ ఆల్మోస్ట్ 54 years ఒక లేడీ పరిపాలన అనేది జరిగింది ఇండియా మొత్తం మీద ఒక రాణి చెన్నభైరాదేవి మాత్రమే. ఇక్కడ మీరు గమనిస్తే ఈ గేట్లు అనేటివి అండర్ గ్రౌండ్స్కి అయితే వెళ్తాయి. ఇవి పైన ఉండే స్ట్రక్చరే కాకుండా భూమి లోపల కూడా కొన్ని గదులు అయితే నిర్మించడం జరిగింది. ఇవి ఎందుకోసం నిర్మించారంటే ఈ యొక్క ప్రదేశం ఏదైతే ఉందో ఈ మెజ్జాన్ ఫోర్ట్ ఉండే ఏరియా మొత్తం మీద స్వచ్ఛమైన మిరియాలు, పెప్పర్ అనేటివి దొరకడం జరుగుతుంది. మంచి క్వాలిటీ పెప్పర్ అనేది దొరుకుతుంది. ఇది ఇక్కడి నుంచి ఇతర దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు. ఇక్కడ పెప్పర్ ఎక్స్పోర్ట్ అనేది ఏ విధంగా జరిగేదంటే, ఇక్కడ మన రాణి చెన్నభైరాదేవి ఎవరైతే ఉన్నారో ఆమెకి మరో పేరు క్వీన్ ఆఫ్ ది పెప్పర్ అని పోర్చుగీస్ వారైతే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు గమనిస్తే ఇంకొక దారి కూడా కింద అండర్ గ్రౌండ్ రూమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికైతే ఉండడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజెంట్ అయితే క్లోజ్ చేస్తున్నారు, వీటి లోపలికి అలో అయితే లేదు. కానీ లోపల రూమ్స్ అయితే మీరు పిక్చర్స్లో కనిపిస్తూ ఉంటాయి, అక్కడి నుంచి చూడొచ్చు. ఈ విజువల్స్ అంతా కూడా కోట బయట నుంచి తీసినవి. ఇక్కడ మీకు నేను పిక్స్ రూపంలో ఫోర్ట్ యొక్క చిత్రాలు అయితే కొన్ని ఇవ్వడం జరిగింది. అలాగే ఎవరైతే రాణి చెన్నభైరాదేవి ఉన్నారో ఆమె యొక్క బ్రోన్ స్టాచ్యూ కూడా నేను పెట్టాను, దాన్ని ఒకసారి మీరు గమనించవచ్చు. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.